హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్. సెప్టెంబర్ 3, 2022 నాటి కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాం. మరి సెప్టెంబర్ 3, 2022 నాటి కరెంట్ అఫైర్స్లో మనం ప్రధానంగా చూస్తున్న అంశం చూసినట్లయితే ఇక్కడ ఓకేనా ఐఎన్ఎస్ విక్రాంత్ భారత నావికా దళంలో జల ప్రవేశం చేయడం జరిగింది. విధుల్లోకి చేయడం అని జరిగింది. దీన్ని మనం కమిషన్డ్ అని చెప్పేసి అంటే ఇంగ్లీష్లో. సో మరి ఇక్కడ ఏంటి ఇక్కడ అంటే అది ఐఎన్ఎస్ విక్రాంత్ అండి. సో మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలాసార్లు వస్తుంది. సో భవిష్యత్తులో జరిగిపోయే పోటీ పరీక్షలో కూడా దీనిపైన ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మరి ఇక్కడ సుమారు 20,000 కోట్ల ఖర్చుతో కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ వాళ్ళు కేరళలోని కొచ్చిన్ షిప్ యార్డ్ వాళ్ళు లిమిటెడ్ వాళ్ళు దీన్ని నిర్మించడం అనేది జరిగింది. సో ఇంతవరకు అయితే 4 దశల్లో ఈ ట్రయల్స్ పూర్తి చేసుకుంది. సో మరి సెప్టెంబర్ 2 అంటే నిన్న సెప్టెంబర్ 2, 2022 భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ఇది కేరళలోని కొచ్చిన్ షిప్ యార్డ్లో ఇది మనకి అరేబియా సముద్రంలో విధుల్లోకి చేయడం అనేది జరిగింది. సో ఐఎన్ఎస్ విక్రాంత్ యొక్క ప్రత్యేకత ఏదంటే ఇది మనం భారత స్వదేశీ విమాన వాహక నౌక అంటాం. అంటే ఇండియాస్ ఇండిజినస్ అంటే అర్థం ఏంటంటే స్వదేశంగా ఇండిజినస్ ఎయిర్ క్రాఫ్ట్ కెరియర్గా పిలుస్తామండి. ఏదంటే ఎయిర్ క్రాఫ్ట్ కెరియర్గా పిలుస్తాం. అంటే ఇక్కడ స్వదేశీ విమాన వాహక నౌక ఐఏసి అని చెప్పేసి అంటే దీని అబ్రివేషన్ చాలాసార్లు మనకి ఎగ్జామ్ వస్తుంది. సో ఇది ఐఎన్ఎస్ విక్రాంత్ అండి. సో మరి 2 ఫుట్బాల్ మైదానాలు ఎంత పెద్దగా ఉంటాయో, సో ఎంత విస్తీర్ణంతో ఉంటాయో, సో మన ఐఎన్ఎస్ విక్రాంత్ కూడా అంత విస్తీర్ణంగా ఉంటుంది. సో ఈ చేరికతో అంటే ఐఎన్ఎస్ విక్రాంత్ భారత నౌకాదళంలో ఇండియన్ నేవీలో చేయడంతో భారత నావికాదళం మరింతగా పటిష్టం అయ్యిందని చెప్పొచ్చు అనమాట. మరి కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్లో సెప్టెంబర్ 2, 2022 ఐఎన్ఎస్ విక్రాంత్ని జలప్రవేశం చేపిస్తూ విధుల్లోకి చేరుస్తూ ఈ సందర్భంగా సో మరి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు భారత నావికా దళానికి సంబంధించినటువంటి కొత్త ఫ్లాగ్ని కూడా ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో మన భారత నావికా దళం అంటే గతంలో బ్రిటిష్ వారి కాలంలో ఉన్నటువంటి నావికా దళం యొక్క మనకు ఫ్లాగ్ ఉంటుంది. కానీ అంటే మనకు ఒక ఫ్లాగ్ ఉండింది, అది బ్రిటిష్ వారి కాలం నాడిది. ఇది మన భారత నావికా దళానికి చెందినటువంటి ఫ్లాగ్. కాబట్టి మనం ఇప్పుడు స్వదేశీయంగా మన సంబంధించిన సొంత కేపబిలిటీస్ని, శక్తి సామర్థ్యాలని మన భారత నావికా దళంలో ఇండక్ట్ చేస్తున్నాం కాబట్టి సో దానికి తగ్గట్టుగా కొత్త భారత నావికా దళ ఇన్సైనియా అంటాం సంబంధించినటువంటి ఫ్లాగ్ని ఆవిష్కరించడం జరిగింది. ఇందులో మనకైతే మన భారత నావికా దళం యొక్క ఫ్లాగ్లో మనం చూసినట్లయితే ఆ ఇన్సైనియాలు చిహ్నంలో చూసినట్లయితే మన భారత త్రివర్ణ పతాకంతో పాటు నావికా దళాన్ని ఉద్దేశించినటువంటి ఇక్కడ షాను వరుణ అని చెప్పేసి సత్యమేవ జయతే లాంటి పదాలను కూడా అందులో చేర్చడం అనేది జరిగింది. అంతేకాకుండా ఒక అష్టభుజి ఆకారంలో వచ్చేటట్టు సంబంధించినటువంటి ఏదైతే ఉందో అష్టభుజి అంటే ఇక్కడ ఇది మన యొక్క 8 దిక్కులు అంటే మనకు మొత్తం కూడా 8 దిక్కుల్లో ఉన్నటువంటి మన భారత నావికదళ యొక్క పటిష్టత గురించి చెప్తుంది. అంతేకాకుండా మరొకటి ఇక్కడ ఛత్రపతి శివాజీ యొక్క రాజముద్రికను కూడా ఇందులో చేర్చడం అనేది జరిగింది. కాబట్టి మనకి ఇక్కడ భారత నావికాదళం యొక్క ఇన్సైనియా చిహ్నంలో ఉన్నటువంటి అంశాలు ఏంటి, అలాంటి అంశాలు కూడా ఎగ్జామ్లో అడగడానికి ఉంటుందండి. సో మరి ఇది ఐఎన్ఎస్ విక్రాంత్. సో ఈ కార్యక్రమంలో మరి ఈ ఐఎన్ఎస్ విక్రాంతిని జలప్రవేశం చేస్తున్నటువంటి కార్యక్రమంలో ఐఎన్ఎస్ విక్రాంతిని మన భారత నావికా దళంలో చేర్చే కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీతో పాటుగా ఇక్కడ కేంద్ర రక్షణ శాఖ మంత్రి అయినటువంటి రాజ్నాథ్ సింగ్ గారు ఇందులో పాల్గొనడం జరిగింది. అంతేకాకుండా భారత నావికా దళ ప్రధాన అధికారి అయినటువంటి అడ్మిరల్ ఆర్ హరికుమార్ కూడా ఇందులో ఉన్నారు. అంతేకాకుండా కేరళ ముఖ్యమంత్రి అయినటువంటి పినరాయి విజయన్ కూడా ఇందులో పాల్గొనడం అనేది జరిగింది. సో ఇది ఒక ఇంపార్టెన్స్ విషయం అంటే ఐఎన్ఎస్ విక్రాంత్ సో మన భారత నావికా దళంలో చేయడం. అంతేకాకుండా మరో అంశాన్ని గమనించాల్సిన ఫ్రెండ్స్, ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా మనకు డిసెంబర్ 4ని మనం ఎలా నిర్వహిస్తామంటే భారత నావికా దళ దినోత్సవంగా నిర్వహిస్తాం. ఈ నేపథ్యాన్ని కూడా అట్లా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో మరో అంశం గమనించినట్లయితే ప్రజెంట్ అయితే భారత నావికాదళ ప్రధాన అధికారిగా ఎవరు పనిచేస్తున్నారంటే
అడ్మిరల్ ఆర్ హరికుమార్ అండి. ఎవరంటే అడ్మిరల్ ఆర్ హరికుమార్ అనేవారు సో మన భారత ప్రధాన నావికాధికారిగా పనిచేస్తున్నారు. సో ఆ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలండి. ఓకేనా. సో నెక్స్ట్ చూద్దామండి. సో జిఎస్టీ కలెక్షన్స్ ఇన్ ఆగస్ట్ 2022. సో మరొక నెల అయిపోగానే మనకి ప్రతి నెల కూడా ఇట్లా జిఎస్టీ కలెక్షన్స్ అనేది మనకు వస్తున్నాయి. సో మరి జిఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అంటున్నాం. సో మనకు ఈ మధ్యకాలంలో కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్లో జిఎస్టీ పైన బిట్స్ అనేది మనకు వస్తున్నాయి. అంటే జిఎస్టీ పైన స్టాక్ ఓరియంటెడ్ బిట్స్. భారతదేశంలో జిఎస్టీని అలా అమల్లోకి తెచ్చినటువంటి రాష్ట్రం ఏది, అస్సాం రాష్ట్రం లాంటి క్వశ్చన్ ఈ మధ్యకాలంలో ఏపీపీఎస్సీ నిర్వహించినటువంటి పోటీ పరీక్షలో రావడం జరిగింది. సో జిఎస్టీ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ప్రపంచంలో జిఎస్టీని అమల్లోకి తెచ్చినటువంటి నూతన ట్యాక్స్ విధానాన్ని జిఎస్టీని 1954లో అమల్లోకి తెచ్చినటువంటి తొలి దేశం అయితే ఫ్రాన్స్ అండి. మన భారతదేశం అయితే 101వ రాజ్యాంగ సవరణ ద్వారా 2017 జూలై 1 నుండి దేశంలో జిఎస్టీని అమల్లోకి తీసుకురావడం అనేది జరిగింది, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ని. మరి ఈ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ని తీసుకొచ్చిన తర్వాత ఒక నెలలో జిఎస్టీ ఎంత వసూలైందని చెప్తున్నారు. ఈ మధ్యకాలంలో ఏప్రిల్ 2022లో ఏదైతే జిఎస్టీ వసూలు ఉన్నాయో ఇది ఒక రికార్డు సాధించిందనమాట. 1,67,000 కోట్లు జిఎస్టీ వసూలైంది. అది రికార్డు స్థాయి వసూలు. ఈ తర్వాత మన రీసెంట్గా మరి లాస్ట్ ఆగస్ట్ నెలలో ఆగస్టు 2022లో మరి జిఎస్టీ కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే ఇక్కడ 1,43,612 కోట్లు చేరడం అనేది జరిగిందనమాట. ఆ నేపథ్యాన్ని ఇక్కడ చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఒక్కోసారి అడగడానికి ఉంటుంది ఎక్కువ జిఎస్టీ వసూలు ఎప్పుడయ్యాయి అండ్ ప్రజెంట్ జిఎస్టీ వసూలు ఎంత, ఇలా మనం ఒక అంచనాకు రావచ్చు అనమాట. కరెంట్ ఎకనామీ విషయంలో ఇలాంటి బిట్స్ని ఒక్కోసారి ఎక్స్పెక్ట్ చేయడానికి ఉంటుంది. సో జిఎస్టీ సమావేశం ఇటీవల కాలంలో 47వ జిఎస్టీ సమావేశం అనేది మన రీసెంట్గా 2022 మరి 47వ జిఎస్టీ సమావేశం ఇది ఎక్కడ జరిగింది అంటే ఇక్కడ చండీగఢ్లో జరిగింది. ఇక్కడ చండీగఢ్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో 47వ జిఎస్టీ సమావేశం అనేది జరిగిందండి. సో ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది జిఎస్టీ కలెక్షన్కి సంబంధించినటువంటి విషయం. సో ఓకేనండి. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. సో మరి జిఎస్టీ కలెక్షన్స్తో పాటుగా కేంద్ర ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆర్థిక మంత్రిత్వ శాఖ సో మరో సంబంధించినటువంటి ఒక ప్రకటన కూడా చేసింది. దేశంలో యూపీఐ ట్రాన్సాక్షన్స్ను ఎలా పెరుగుతున్నాయని చెప్పేసి ఒక నివేదిక చెప్పొచ్చు అనమాట. లాస్ట్ మరి ఆగస్టు 2022లో మరి యూపీఐ ట్రాన్సాక్షన్స్ అంటాం, అంటే నగదు రహిత లావాదేవీలు అని చెప్పేసి అంటాం. యూపీఐ అంటే నగదు రహిత లావాదేవీలు అని చెప్పేసి అంటే నగదు రహిత లావాదేవీలు అంటే ఇక్కడ అర్థమైతే ఇక్కడ మనకు సంబంధించినటువంటి యాప్ల ఆధారితంగా ఫోన్పే కానివ్వండి, పేటిఎం కానివ్వండి, ఇలాంటి లేకపోతే ఎస్బీఐ వాళ్ళ యోనో కానివ్వండి, ఇలా ఇలాంటి వాటి నగదు రహిత లావాదేవీల ద్వారా మరి ఎంత ట్రాన్సాక్షన్స్ జరిగినాయి వీటిని మనం యూపీఐ పేమెంట్స్ అని చెప్పేసి అంటాం, లేదా యూపీఐ ట్రాన్సాక్షన్స్ అంటాం. యూపీఐ అంటే అర్థం ఏంటంటే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అని చెప్పేసి అంటామండి. ఇది యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్గా పిలుస్తామండి. మరి యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అనేది ఇక్కడ యూపీఐ సంబంధించినటువంటి ఒక అబ్రివేషన్ డిస్కస్ చేసుకోవచ్చు. అయితే మరి ఆగస్టు 2022లో దేశంలో ఎన్ని కోట్ల యూపీఐ ట్రాన్సాక్షన్స్ అయినాయి అంటే 657 కోట్ల యూపీఐ ట్రాన్సాక్షన్స్ అయినాయి. అంటే 657 కోట్లు అంటే ఇప్పుడు మనం ఒక సంబంధించిన ఒక వస్తువు కొనుగోలు చేస్తాం, ఫోన్పే ద్వారా చెల్లిస్తాం, అదొక యూపీఐ ట్రాన్సాక్షన్స్. ఒకరోజు అలా అయితే ఒకరోజు 10 చేయొచ్చు, ఇంకా ఎక్కువ ట్రాన్సాక్షన్ చేయొచ్చు. నెలంతా కలిసి ఎంత అవుతుంది మొత్తం కూడా దేశవ్యాప్తంగా ఆగస్టు నెలలో జరిగినటువంటి యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఎంత అంటే 657 కోట్ల ట్రాన్సాక్షన్స్ అయినాయి. రూపాయలు కాదు, ఇది 657 కోట్ల ట్రాన్సాక్షన్స్ అయినాయి. ఈ 657 కోట్ల ట్రాన్సాక్షన్ ద్వారా ఎంత నగదు రహిత లావాదేవీలు, ఎంత డబ్బులు అనేది ఆన్లైన్ ద్వారా చెల్లింపులు జరిగినాయి అంటే 10.73 lakh crore రూపీస్ ట్రాన్సాక్షన్స్ అయినమాట. ఇది ఒక హైయెస్ట్ రికార్డుగా మనం చెప్పుకోవచ్చు. లాస్ట్ మంత్ అయితే మనకు జూలైలో అయితే 10.63 lakh crore అనేది మనకి lakh crore రూపీస్ అనేది హైయెస్ట్గా ఉండేది. ఇప్పుడు ఏమైందంటే దాన్ని మించిపోయిందంటే నగదు రహిత లావాదేవీలు దేశంలో పెరుగుతున్నాయి ఒకనది చెప్పేసి ఈ నివేదిక ద్వారా మనం చెప్పడానికి ఉందన్నమాట. కాబట్టి ఒక ఇంపార్టెన్స్ విషయం గమనించాలి. ఎన్ని అంటే యూపీఐ ట్రాన్సాక్షన్స్ అనేది పెరుగుతున్న సందర్భాన్ని ఈ యొక్క విషయంలో గమనించాలి. ఇలాంటి యూపీఐ సిస్టమ్
మనం భీమ్ యాప్ ద్వారా ప్రారంభమైనటువంటి యూపీఐ సిస్టాన్ని అయితే ఎవరు ప్రారంభించారంటే ఎన్పిసిఐ వాళ్ళు దీన్ని అభివృద్ధి చేశారు. మన దేశంలో అయితే నగదు రహిత లావాదేవీలని అభివృద్ధి చేసినటువంటి సంస్థ ఎన్పిసిఐ అనగా నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటామండి. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు దీన్ని అభివృద్ధి చేయడం అనేది జరిగిందనమాట. ఓకేనా. సో నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ వచ్చేసి గ్రోయింగ్ కోకోనట్ ఫర్ ఏ బెటర్ ఫ్యూచర్ అండ్ లైఫ్. ఇది ఏంటంటే మనకు ఎవ్రీ ఇయర్ కూడా మనకు సెప్టెంబర్ 2ని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 2ని 2009 నుండి మనం ఎలా నిర్వహించుకుంటున్నామంటే ప్రపంచ కొబ్బరి దినోత్సవం లేదా వరల్డ్ కోకోనట్ డేగా నిర్వహిస్తున్నామండి. వరల్డ్ కోకోనట్ డేగా నిర్వహిస్తున్నాం. మరి సెప్టెంబర్ 2, 2022 నాటి ప్రపంచ కొబ్బరి దినోత్సవం లేదా వరల్డ్ కోకోనట్ డే యొక్క ఇతివృత్తం ఏంటి అని చెప్పేసి అంటే గ్రోయింగ్ కోకోనట్ ఫర్ ఏ బెటర్ ఫ్యూచర్ అండ్ లైఫ్. అంటే ఒక మంచి భవిష్యత్తు గురించి, మంచి జీవితం గురించి ఈ కోకోనట్ని పెంచాల్సిన అవసరం ఉంటుందని ఒక ఇతివృత్తం అనమాట. గ్రోయింగ్ ఏ కోకోనట్ ఫర్ ఏ బెటర్ ఫ్యూచర్ అండ్ లైఫ్. సో మరి ప్రపంచ కొబ్బరి దినోత్సవం సందర్భంగా మనం డిస్కస్ చేసుకోవాల్సింది ఏంటంటే ప్రపంచంలో కొబ్బరి ఉత్పత్తులకి పేరుగాంచిన దేశాలు ఏవి అంటే ప్రపంచ కొబ్బరి ఉత్పత్తులకు పేరుగాంచినటువంటి అర్థం ఏమొస్తుందంటే ఎక్కువగా ఏ దేశం నుండి కొబ్బరి ఉత్పత్తులు వేరే దేశాలకు ఎక్కువగా ఎగుమతి అవుతున్నాయి అంటే ఇక్కడ లార్జెస్ట్ ఎక్స్పోర్టర్స్గా చెప్పవచ్చు. మరి ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తున్నవి ఏవి కొబ్బరి ఉత్పత్తులు అంటే ఇండోనేషియా మొదటి స్థానం ఉంది, ఇండియా 2వ స్థానం ఉంది, ఫిలిప్పైన్స్ 3వ స్థానం, బ్రెజిల్ 4వ స్థానం, శ్రీలంక. కాబట్టి మన భారతదేశం అయితే ఇప్పుడు కొబ్బరి ఉత్పత్తుల్లో ఇది డేటా ప్రకారం చూస్తున్నట్టు 2వ స్థానం ఉంది. ప్రపంచంలో కొబ్బరి ఉత్పత్తులని ఎగుమతి చేసే దేశాలలో ఇండోనేషియా మొదటి స్థానం, ఇండియా 2వ స్థానం, ఫిలిప్పైన్స్ 3వ స్థానం అండ్ బ్రెజిల్ 4వ స్థానం, శ్రీలంక 5వ స్థానం ఉన్న విషయం గమనించాలి. ఇందులో గమనించినట్లయితే టాప్ 5 కంట్రీస్లో 4 కంట్రీస్ అంటే బ్రెజిల్ కాకుండా మిగతా కంట్రీస్ కూడా ఆసియా ఖండానికి చెందినవిగా చెప్పుకోవచ్చు అనమాట. సో ఆ నేపథ్యం ఇక్కడ చూసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. సెప్టెంబర్ 2 మనం ఎలా నిర్వహిస్తున్నామండి ప్రపంచ కొబ్బరి దినోత్సవంగా నిర్వహిస్తున్నాం. సెప్టెంబర్ నెల నిర్వహిస్తామంటే సెప్టెంబర్ మాసాన్ని పోషణ మాసంగా డిస్కస్ చేస్తాం. మనం ప్రీవియస్ క్లాస్లో కూడా డిస్కస్ చేయడం జరిగింది. పోషణ మాసంగా మంత్స్ ఆఫ్ ది న్యూట్రిషన్గా ఏ మాసాన్ని ఏ నెలని చెప్తారంటే సెప్టెంబర్ నెలని. అండ్ సెప్టెంబర్ 1 to 7 అండి. సెప్టెంబర్ 1 to 7 అయితే మనం ఎలా నిర్వహిస్తామంటే పోషణ వారోత్సవంగా నిర్వహిస్తామండి. సో అది సెప్టెంబర్ 2 అంటే ప్రపంచ కొబ్బరి దినోత్సవం. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి మన భారత సంతతికి చెందినటువంటి వారే లక్ష్మణ్ నరసింహన్. సో మరి ఈ లక్ష్మణ్ నరసింహన్ భారత సంతతికి చెందిన లక్ష్మణ్ నరసింహన్ అమెరికాలో పేరొందినటువంటి స్టార్ బక్స్ అనే సంస్థకి నూతన కార్యనిర్వహణాధికారిగా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమితులు కావడం జరిగిందనమాట. సో కాబట్టి ఇతను లక్ష్మణ్ నరసింహన్ మన భారత సంతతి వ్యక్తి, పర్సన్ ఆఫ్ ది ఇండియన్ ఆరిజిన్. సో మరి భారత సంతతి వ్యక్తి అయినటువంటి లక్ష్మణ్ నరసింహన్ ఇటీవల కాలంలో ఏ సంస్థకి అమెరికాలోని పేరొందినటువంటి ఏ సంస్థకి నూతన కార్యనిర్వహణాధికారిగా లేదా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమితులు కావడం జరిగిందంటే స్టార్ బక్స్ అనే సంస్థకండి. గతంలో వీరు లక్ష్మణ్ నరసింహన్ గతంలో పెప్సికో అనే సంస్థకి చీఫ్ కమర్షియల్ ఆఫీసర్గా అండ్ రెక్కిట్ అనే సంస్థకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా కూడా లక్ష్మణ్ నరసింహన్ పనిచేయడం అనేది జరిగిందండి. సో ఆ నేపథ్యం చూసుకోవాలండి. సో మరి మన భారతీయులు, ప్రవాస భారతీయులు, భారత సంతతి వ్యక్తులు వివిధ సంస్థల్లో చైర్మన్ కానివ్వండి, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కానివ్వండి, ఇలా అయినప్పుడు మనకి ఎగ్జామ్లు అడుగుతున్న సందర్భం మనకు ఉంటుంది. ఫ్రెండ్స్ మనందరూ కూడా తెలుసు ఇప్పుడు శాంతను నారాయణ. సో మన భారతీయుడైనటువంటి శాంతను నారాయణ మరి ఏ సంస్థకు మరి నారాయణ ఏ సంస్థకి వీరు అధిపతిగా ఉన్నారు, ఏ సంస్థలో ప్రధానమైనటువంటి భూమికను పోషిస్తున్నారు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అంటే అడోబ్ అనే సంస్థకి శాంతన్ నారాయణ. సో ఫ్రెండ్స్ మనందరూ కూడా తెలుసు ఇప్పుడు మరొక విషయం గమనించినట్లయితే ఇప్పుడు రామన్ లగర్త. సో రామన్ లగర్త అంటే ఈ పెప్సికో సంస్థకి సీఈఓగా పనిచేసిన వారు రామన్ లగర్త అండి. దీంతో పాటుగా మనం చూసినట్లయితే సో గూగుల్ సంస్థకి అయితే ఎవరు పనిచేస్తున్నారు అక్కడ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కానీ సుందర్ పిచాయ్ అండి. ఎవరండి? సుందర్ పిచాయ్ గూగుల్ సంస్థకి సీఈఓగా పనిచేస్తున్నారు సుందర్ పిచాయ్. దాంతోపాటుగా మనకి చూసినట్లయితే మైక్రోసాఫ్ట్ అనే సంస్థకి
సో మైక్రోసాఫ్ట్ అనే సంస్థకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా అండ్ చైర్మన్గా పనిచేస్తున్న వారైతే ఎవరండి? సత్య నాదెల్లా. ఎవరు? సత్యనారాయణ చౌదరి నాదెల్లా, సత్య నాదెల్లా. సో మైక్రోసాఫ్ట్కి సిఇఓ అండ్ సిఇఓ లేదా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అంటారు, లేదా చైర్మన్గా, మరియు చైర్మన్గా కూడా మైక్రోసాఫ్ట్కి కూడా 2 పదవులలో ఉన్నారు సత్య నాదెల్లా. సిఇఓగా పనిచేస్తున్నారు, చైర్మన్గా కూడా పనిచేస్తున్నారు. సో అట్లా మనకి నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. మన భారత సంతతి వ్యక్తులు, ప్రవాస భారతీయులు అమెరికాలోని లేదా ప్రపంచవ్యాప్తంగా పేరున్నటువంటి సంస్థల్లో అధిపతులుగా ఉండడం అనేది మనం ఒక ఎగ్జామ్కు ఉపయోగపడే అంశం అండి. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి బెయిలీ బ్రిడ్జ్ అండి. ఇది 150 సంవత్సరాల ఓల్డ్ అయినటువంటి బ్రిడ్జ్. అయితే బ్రిటిష్ వారి కాలంలో కట్టినటువంటి ఒక బ్రిడ్జ్ అండి ఇది. సో మరి ఇది చాలా పురాతనమైంది. ఇది ఎక్కడుందంటే ఇది భోపాల్ నాగపూర్ హైవే పైన ఉంది ఇది. సో మధ్యప్రదేశ్లోని భోపాల్ అండ్ మన మహారాష్ట్రలోని నాగపూర్ మధ్యలో ఒకని భోపాల్ నాగపూర్ హైవే మధ్య ఈ ఒక బెయిలీ బ్రిడ్జ్ అనేది ఉంది. ఇది సుక్తావా అనే నదిపైన, ఏదండి? సుక్తావా అనే నదిపై ఉంది. ఇది దీన్ని పునరుద్ధరిస్తున్నారు, రిజనవేట్ చేస్తున్నారు. ఈ రిజనవేషన్ చేసే పునరుద్ధరించే బాధ్యతను ఎవరు తీసుకోవడం జరిగిందంటే సో భారత సైన్యం తీసుకోవడం అనేది జరిగిందనమాట. కాబట్టి ఇదే మనకు న్యూస్లో ఉంది. అంటే పెద్ద పొడవైనటువంటి నది వంతెనేం కాదు, కానీ ఏంటంటే పురాతనమైన నది వంతెనని పునరుద్ధరించడం అనేది సో చాలా ఒక సంబంధించిన రిస్క్తో ఉంది. కాబట్టి అలాంటి ఒక బ్రిడ్జిని వార్తల్లో ఉందన్నమాట. కాబట్టి ఇటీవల కాలంలో ఈ క్రింది ఏ బ్రిడ్జిని పునరుద్ధరించడంలో ఒక రిజనవేట్ చేయడంలో, ఏదండి రిజనవేట్ చేయడంలో సో మరి ఏ బ్రిడ్జ్ ఇక్కడ మనకి ఒక ఇండియన్ ఆర్మీ వాళ్ళు తీసుకున్నారు రిజనవేట్ చేయడంలో, పునరుద్ధరించడంలో అన్నప్పుడు ఏదండి బెయిలీ బ్రిడ్జ్ అండి. ఇది మనకి భోపాల్ నాగపూర్ హైవే మధ్యలో కలదు. ఏ నది పైన కలదంటే సుక్తావా నది పైన కలదండి. సో ఆ విషయం అనేది ఇక్కడ ఇంపార్టెన్స్గా చూసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. సో మరి గతంలో మహారాష్ట్రలో ఉన్నటువంటి ఏదైతే అకోలా, ఈ అకోలా మరి అమరావతి మధ్య 75 కిలోమీటర్ల సంబంధించిన రహదారిని 105 గంటల్లో నిర్మించి కూడా సో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా గిన్నీస్ బుక్ ఆఫ్ ది వరల్డ్ రికార్డ్కి ఎక్కిన విషయాన్ని మన షామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసుకోవడం అనేది జరిగిందండి. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాకి NHAIకి ప్రెసిడెంట్ ఒక చైర్పర్సన్గా పనిచేస్తున్న వారు అల్కా ఉపాధ్యాయ్. ఎవరండి? అల్కా ఉపాధ్యాయ్. ఇక నెక్స్ట్ వచ్చేసి 5G సర్వీసెస్. మరి గత కొన్ని నెలలుగా సో మనకి ఆల్రెడీ మనకి ఇక్కడ 5G స్పెక్ట్రమ్ సంబంధించినటువంటి 5G సర్వీసెస్ అందించడానికి 5G స్పెక్ట్రమ్ యాక్షన్ కూడా జరగడం జరిగింది, లావాదేవీలు. అంటే ఏంటంటే సో వాళ్ళకి సంబంధించినటువంటి సర్వీసెస్ని అందించడానికి బీటింగ్ నిర్వహిస్తే ఇక్కడ జియో సర్వీసెస్ వాళ్ళు, తర్వాత ఐడియా, వోడాఫోన్ వాళ్ళు, తర్వాత వీళ్ళందరూ కూడా అదాని గ్రూప్ వాళ్ళు కూడా కొంచెం 5G సర్వీసెస్లో భాగమవుతున్నారు. ఈ నేపథ్యంలో 5G సర్వీసెస్ ద్వారా సో భారత ప్రభుత్వానికి వచ్చినటువంటి ఆదాయం అయితే 1.5 లక్షల కోట్లు అనమాట. అంటే 5G స్పెక్ట్రమ్ సంబంధించిన సర్వీసులు అందించే విషయంలో వివిధ కంపెనీలకు వచ్చినటువంటి ఆ స్పెక్ట్రమ్ కొనుగోలు విషయంలో, అమ్మకాల విషయంలో ఇందులో అంటే మొత్తం కూడా 5G సర్వీసెస్ని వేలం వేస్తే అందించే విషయంలో 1.5 అంటే 1.5 lakh crores వచ్చినాయి. ఇందులో 87,946.93 కోట్ల 5G స్పెక్ట్రమ్ సర్వీసెస్ని మేము అందిస్తామని చెప్పేసి ఒక జియో సర్వీసెస్ ముందుకు వచ్చిందండి. రిలయన్స్ వాళ్ళ సంస్థ జియో. సో వీళ్ళు జియో వాళ్ళు ప్రకటించారు ఏంటంటే సో అక్టోబర్ ఈ దీపావళి నుండి 2022 అక్టోబర్ నెలలో వచ్చే దీపావళి నుండి దేశంలో ప్రధానంగా ఢిల్లీ, ముంబై, చెన్నై, కలకత్తాలో 5G సర్వీసెస్ను మేము అందిస్తామని చెప్పడం జరిగింది. యాక్చువల్గా కేంద్ర ప్రభుత్వం అయితే 20 నగరాల్లో, దేశవ్యాప్తంగా 20 నగరాల్లో 5G సర్వీసెస్ని అందిస్తామని ప్రకటించారు ఈ కంపెనీల చేత. ఇందులో అయితే ముందస్తుగా అయితే ఇప్పుడు జియో సర్వీస్ ప్రకటించింది. ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతాలో ఈ మెట్రో సిటీస్లో 5G సర్వీసెస్ని 2022 అక్టోబర్ నుండి అంటే నెక్స్ట్ మంత్ నుండి అక్కడ రాబోతున్నాయి అన్నమాట. కాబట్టి ఇది ఏ సంస్థ? రిలయన్స్ వాళ్ళ సంస్థ, జియో సంస్థ అనమాట. కాబట్టి ఆ నేపథ్యం చూసుకోవాలండి. దేశంలో ఈ టెలికాం సర్వీసెస్ పైన, ఈ 5G సర్వీసెస్ పైన ఇవన్నీ చూసుకునే సంస్థగా మనకు ట్రాయ్ కూడా మనకు ఉంటుందన్నమాట. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా. సో ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోవాలండి. సో పిడి వాఘేల్ అనేవారు ట్రాయ్కి చైర్మన్గా ఉన్నారు. అండ్ మహిళా నిధి, తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్నటువంటి మహిళా బ్యాంక్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆధారంగా
రాజస్థాన్ రాష్ట్రం కూడా సో తెలంగాణ రాష్ట్ర స్ఫూర్తితో మహిళా నిధి అనే సంబంధించినటువంటి ఒక కార్యక్రమాన్ని, ఒక బ్యాంకుని ప్రారంభించడం జరిగింది. సో రాజస్థాన్ ముఖ్యమంత్రి అయినటువంటి అశోక్ గెహ్లట్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సో ఫ్రెండ్స్ గమనించాలి, ఇక్కడ ఒక సంబంధించినటువంటి మహిళలకు వాళ్ళని ఎంటర్ప్రీనర్స్గా ఒక సంబంధించినటువంటి వాళ్ళు తమ సొంత కాళ్ళపై ఆధారపడే విధంగా వాళ్ళు ఒక ఇండిపెండెంట్గా ఉండడానికి, వాళ్ళు ఒక ఎంటర్ప్రీనర్షిప్ని డెవలప్ చేయడానికి, వాళ్ళకైతే స్వయం సహాయక సంఘాల్లో పనిచేసే మహిళలకి 40,000 రూపాయల రుణాన్ని సో 24 అవర్స్లో అందించే కార్యక్రమం. అదే మనకి ఒక 40,000 కన్నా ఎక్కువ రుణం కావాలంటే 3 days టైం పడుతుంది. సో ఆ నేపథ్యాన్ని తీసుకుని ఇక్కడ మహిళా నిధి అనే కార్యక్రమాన్ని ఇటీవల ప్రారంభించింది రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం అని. సో ఆ విషయం ఇక్కడ ఇంపార్టెంట్గా చూసుకోవాలంటే వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్నటువంటి కార్యక్రమాలపైన కూడా ఎగ్జామ్ నడుతున్న సందర్భం ఉంటుంది కాబట్టి మహిళా నిధి బ్యాంక్ వచ్చేసి ఎక్కడండి, రాజస్థాన్ రాష్ట్రం. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఎక్సర్సైజ్ ఓస్తోక్ అండి. ఇది రష్యాలో జరుగుతున్నటువంటి ఒక ఎక్సర్సైజ్ అండి, రష్యాలో. సో మరి రష్యాలో జరుగుతున్నటువంటి ఇది ఆర్మీ ఎక్సర్సైజ్, అంటే ఆర్మీ వాళ్ళు పాల్గొంటారండి. టై సర్వీసెస్ అంటే ఆర్మీ, నేవీ ఆర్ మ్యారిటైమ్ అంటాం, లేదా ఎయిర్ ఫోర్స్. సో సైనిక దళం, నావిక దళం, వైమానిక దళం పాల్గొన్నటువంటి, త్రివిధ దళాలు పాల్గొంటున్నటువంటి, బహుళ దేశాలు పాల్గొంటున్నటువంటి మల్టీనేషనల్ ఎక్సర్సైజ్ ఓస్తోక్ 2022 మరి సెప్టెంబర్ 1న ప్రారంభమై కొనసాగుతూ ఉంది. మన భారతదేశం తరపునైతే, మన ఆర్మీ తరపునైతే గోర్ఖా రైఫిల్స్ టీమ్ అనే వాళ్ళు, గోర్ఖా రైఫిల్స్ ట్రూప్ వాళ్ళు ఇందులో పాల్గొనడం జరిగిందనమాట. కాబట్టి మనకి ఎక్సర్సైజులు ఏమన్నా జరిగినప్పుడు, విన్యాసాలు జరిగినప్పుడు, రక్షణ విన్యాసాలు జరిగినప్పుడు ఎక్కడ జరుగుతున్నాయి, ఏ దేశం నిర్వహిస్తుంది, భారత్ పాల్గొంటుంది. మరి భారత్ పాల్గొంటున్న అంశాన్ని తెలుసుకుని అందులో భారతదేశానికి చెందినటువంటి ఏ గ్రూప్ ఇందులో పాల్గొంటుంది అంటే ఇక్కడ ట్రూప్స్ కూడా ఉంటాయి, బెటాలియన్స్గా ఉంటాయి. కాబట్టి ఇందులో గోర్ఖా రైఫిల్స్ టీమ్ అనేది పాల్గొంటుందండి. ఇది ఎక్సర్సైజ్ ఓస్తోక్ అని చెప్పేసి అంటామండి, ఓకేనా. సో మనకి ఇది రష్యా ఓస్తోక్ అనేది మనకు గుర్తుపెట్టుకోవాలండి. ఎందుకోసం అంటే మనకి ఇక్కడ ఒక రష్యా వాళ్ళు అంటే యుఎస్ఎస్ఆర్గా ఉన్నప్పుడు వాళ్ళు ఒక అంతరిక్షంలోకి ఒక వ్యోమగాముల్ని ఈ ఓస్తోక్ అనే ఒక వాహక నౌక ద్వారా పంపేవారు. ఇది కూడా ఓస్తోక్ అనేది రష్యాని నిర్వహిస్తుంది అనమాట ఈ విన్యాసాలని, ఓకే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి మనకి ఇండియాస్ ఒక పుస్తకాల రచయితలు మనం చూసినట్లయితే ఇండియాస్ ఎకానమీ ఫ్రమ్ నెహ్రూ టు మోడీ ఏ బ్రీఫ్ హిస్టరీ. సో పులప్రే బాలకృష్ణన్ రాసిన పుస్తకం అండి. సో పి బాలకృష్ణన్ లేదా సో పులప్రే బాలకృష్ణన్ రాసిన పుస్తకం ఇండియాస్ ఎకానమీ ఫ్రమ్ ది నెహ్రూ టు మోడీ ఏ బ్రీఫ్ హిస్టరీ. అంటే మన భారతదేశ ప్రధానిగా చేసినటువంటి నెహ్రూ నుండి, అంటే జవహర్లాల్ నెహ్రూ నుండి ఇప్పుడు ప్రజెంట్ మన భారత ప్రధాని నరేంద్ర మోడీ వరకు సో దేశంలో మన భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది అనే అంశాలపైన రాసినటువంటి ఒక పుస్తకం అండి. ఇది ఒక ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. ఎందుకోసం నెహ్రూ నుండి మోడీ వరకు వివిధ ప్రధానమంత్రులు తీసుకున్న నిర్ణయాలు, ఆర్థిక స్థిరత్వం కానివ్వండి, ఇవన్నీ విషయాలపైన ఈ బుక్ అనేది విశ్లేషణాత్మకంగా రాయడం జరిగింది. ఇండియాస్ ఎకానమీ ఫ్రమ్ నెహ్రూ టు ది మోడీ ఏ బ్రీఫ్ హిస్టరీ, పులప్రే బాలకృష్ణ అనేవారు రైటర్ అండి. ఈ నెక్స్ట్ వచ్చేసి మనకి మీట్ ద ఛాంపియన్. ఇదొక కార్యక్రమం అండి. కేంద్ర క్రీడలు యువజన సర్వీసుల శాఖ అండి, యువజన సర్వీసుల మంత్రిత్వ శాఖ సో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఏంటి మీట్ ద ఛాంపియన్ అంటే మన భారతదేశంలో పేరొందిన క్రీడాకారుల చేత ఏం చేస్తారంటే వివిధ స్కూళ్ళల్లో, పాఠశాలల్లో వారి చేత ఏం చేస్తారంటే ఒక సంబంధించినటువంటి కౌన్సిలింగ్ ఇప్పిస్తారు. వాళ్ళ చేత ఒక మోటివేషన్ క్లాసెస్ నిర్వహిస్తారు, ఒక ఇన్స్పిరేషన్గా ఉండడానికి. ఎందుకోసం అంటే క్రీడలు అనేది మనకి క్రీడా స్ఫూర్తిని ఇస్తాయి, లైఫ్ స్కిల్స్ని కూడా నేర్పిస్తాయి అనేది ఒక ఉద్దేశంతోనే కేంద్ర క్రీడలు యువజనుల సర్వీసుల శాఖ వాళ్ళు ఈ మీట్ ద ఛాంపియన్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇప్పుడు బబీనాబెన్ పటేల్ సో వారు మనకి ఒక గొప్ప ప్లేయర్గా ఉన్నారు, పారా అథ్లెటిక్ ప్లేయర్గా ఉన్నారు. అంతేకాకుండా నిఖత్ జరీన్ లాంటి క్రీడాకారుల చేత మరి ఈసారి మన భారత ప్రభుత్వం 26 స్కూళ్ళల్లో, దేశంలో 26 స్కూళ్ళల్లో ఒక ప్రయోగాత్మకంగా మీట్ ద ఛాంపియన్ కార్యక్రమం నిర్వహించడం అనేది జరిగింది. సో ఆ నేపథ్యం చూసుకోవాలి. ఓసారి అడుగుతాడు, మీట్ ద ఛాంపియన్ అనే కార్యక్రమం అనేది ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రారంభించింది అంటే కేంద్ర క్రీడలు యువజన సర్వీసుల శాఖ. ఈసారి మనకు మీట్ ద కార్యక్రమంలో ఎన్ని స్కూళ్ళల్లో మన దేశంలో పేరొందిన క్రీడాకారుల చేత విద్యార్థులకి
ఒక కౌన్సిలింగ్ ఇప్పిస్తున్నారు, లేదా ఒక మోటివేషన్ క్లాసెస్ నిర్వహిస్తున్నారు, ఒక స్పోర్టివ్నెస్ని ఏర్పాటు చేస్తున్నారంటే 26 స్కూళ్ళలో ఏర్పాటు చేస్తున్నారండి. సో మరి ఈ క్రీడల గురించి మనం చెప్పినట్లయితే ప్రజెంట్ అయితే కేంద్ర క్రీడలు యువజన సర్వీసుల శాఖ మంత్రి అండ్ సమాచార ప్రసార శాఖ మంత్రిగా పనిచేస్తున్న వారు ఎవరండి? అనురాగ్ ఠాకూర్ అండి. సో అనురాగ్ ఠాకూర్ ఉన్నారు. సో ఆ నేపథ్యం. అండ్ మరో విషయం గమనించినట్లయితే మన క్రీడల దినోత్సవం ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు 29న అయితే మనం జాతీయ క్రీడల దినోత్సవం నిర్వహిస్తాం. మేజర్ ధ్యాన్ చంద్ ఒక సంబంధించినటువంటి జయంతి అనమాట. మన భారత హాకీ క్రీడాకారుడు అయినటువంటి మేజర్ ధ్యాన్ చంద్ జయంతిని మనం నేషనల్ స్పోర్ట్స్ డేగా, జాతీయ క్రీడల దినోత్సవంగా మనం నిర్వహిస్తున్నామండి. సో ఆ విషయం దాంతో పాటుగా సో ఈసారి క్రీడల్లో మనం ఎన్నో విజయాలు కూడా నమోదు చేయడం జరిగింది. రీసెంట్గా జరిగినటువంటి కామన్వెల్త్ క్రీడలు, సో ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్లో జరిగినటువంటి కామన్వెల్త్ క్రీడల్లో భారతదేశం 4వ స్థానంలో నిలిచింది పథకాల పట్టికలో, 61 పథకాలు సాధించి. సో ఆ నేపథ్యం. అంతేకాకుండా ఈసారి మనం థామస్ కప్ను బ్యాడ్మింటన్లో సో పేరొందినటువంటి థామస్ కప్ను కూడా ఈసారి మనం గెలుచుకోవడం జరిగింది. 2022 సంవత్సరానికి సంబంధించిన థామస్ కప్ విజేతగా భారత్ నిలవడం అనేది జరిగిందనమాట. సో అలాంటి విషయం కూడా ఇక్కడ ఇంపార్టెన్స్గా చూసుకోవాలండి.